गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितौ गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री साई गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षीभूतं साईनाथं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। जय साईनाथ बाबा। శ్రీ గురుభ్యో నమః। సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం 19వ అధ్యాయంలో జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైందని, ఆ ధ్యానానికి జ్ఞానం చాలా అవసరం, ధ్యానానికి యథార్థమైనటువంటి జ్ఞానం ఉండాలి, యథార్థమైనటువంటి జ్ఞానం లేకపోయినట్లయితే దేని గురించి ధ్యానం చేస్తాం? నిజానికి ఇప్పుడు ధ్యానం జరుగుతూనే ఉంది, ప్రతివారు ధ్యానం చేస్తూనే ఉన్నారు, చేయని వారు ఎవరున్నారు? ఒకరు డబ్బు గురించి, ఒకరు విషయాల గురించి రకరకాల ధ్యానాలు జరుగుతున్నాయి. కానీ దానికి ఆ ధ్యానం సవ్యమైనటువంటి మార్గంలో జరగటానికి యథార్థమైనటువంటి జ్ఞానం ఉండాలి అని చెప్తున్నారు. ఆ యథార్థ జ్ఞానం ఉన్నప్పుడే ధ్యానం జరుగుతుందని, బ్రహ్మతత్వం గురించి పూర్తిగా జ్ఞానం లేకపోతే ధ్యానం సరిగ్గా కుదరదు. ఆ బ్రహ్మతత్వం గురించి, అది జ్ఞానం ఉంటే మనం ఏదో అనుకుంటామేమో, మనకు కూడా ఇప్పుడు ఏదో రకమైనటువంటి ధ్యానం ఉంది కదా అంటే, బ్రహ్మతత్వం గురించి పూర్తిగా జ్ఞానం లేకపోతే ధ్యానము సరిగా కుదరదట. సమ్యగ్ విజ్ఞానానికి ధ్యానం మూలం. అది చూసారా, సమ్యగ్ అంటే సరి అయినటువంటి, అంటే బ్రహ్మతత్వంకి సంబంధించినటువంటి. సమ్యక్ విజ్ఞానానికి ధ్యానం మూలం. దీనికి ప్రత్యేగాత్మానుష్ఠానం అని పేరు. ఇవే పదాలండి, పదాలు కూడా ఏం మార్పు లేవు అసలు. ప్రత్యేగాత్మ అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఆత్మ ఏమిటి? మనకున్న భావంలో ఉన్న ఆత్మ ఏమిటంటే ఇది మిథ్య ఆత్మ. ప్రపంచాన్ని గౌణాత్మ అంటారు, మన అసలు స్వరూపాన్ని ప్రత్యేగాత్మ అంటారు. ఇవన్నీ కూడా ఈ వేదాంతంలో వాడేటువంటి పదాలు, అంటే సత్యమునందు మాట్లాడుతున్న పదాలు. కాబట్టే సత్యస్వరూపమైనటువంటి సాయి సచ్చరిత్రలో మనకి ఈ పదాలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి మనకి పరిపూర్ణంగా తెలుస్తుంది సాయిబాబా వారి యొక్క సిద్ధాంతం ఏమిటని, వారి యొక్క బోధ ఏ దిశలో ఉందని, ఎందుచేత సాయిబాబా వారి బోధ విశిష్టమైంది అనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే క్రియారహితమైన దానిని ఎలా ధ్యానించాలి? ఇది ప్రశ్న. అంటే దానికి సంబంధించిన విషయ జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు. మనకి అది ఎట్లా ఉంటుంది? సమ్యక్ జ్ఞానం అంటే సరైనటువంటి విజ్ఞానము. జ్ఞానం కూడా అంటలేదు, విజ్ఞానం. అయితే క్రియారహితమైన దాన్ని ఏ విధంగా ధ్యానిస్తాము? దానికి ఏమి క్రియ లేదు, దానికి ఎటువంటి విషయాలు లేవు, మరి దానికి ఎటువంటి క్రియ లేదు కదా, దాన్ని ఏ విధంగా మన క్రియారహితమైన దాన్ని ఏ విధంగా ధ్యానించాలంటే ప్రత్యేగాత్మయే ఈశ్వరుడు. మన సహజంగా ఈశ్వరుడు ఎక్కడో కైలాసంలో ఉంటాడనేటువంటి ఒక అపోహలో ఉంటాం. అది అపోహే నిజంగా. ఎందుకంటే ఆ ప్రత్యేగాత్మయే ఈశ్వరుడు. ప్రత్యేగాత్మ అంటే అసలైన నేను. అది నిరాకారం, నిరవయం, నిర్వికారం, దానికి వికారాలు లేవు. అది నిష్క్రియం, దానికి క్రియ అనేది ఏమీ ఉండదు. మరియు ఈశ్వరుడే గురువు, ఆ ప్రత్యేగాత్మయే గురువు. కాబట్టి అది నీవు ఎప్పుడైతే దానికి ఉన్ముఖంగా, దానికి ఎదురుకుండా, దానికి కలవటానికి వెళ్తూ ఉంటావో అది నిన్ను మార్గనిర్దేశనం చేసి అసలైన నీ దగ్గరికి చేరుస్తుంది. ముగ్గురిలో అణుమాత్రమైన భేదం లేదు. వారిని వేరువేరుగా చూచిన వారు నష్టపోతారు. అది నిధిధ్యాసనం పరిపక్వమైతే
ధ్యాత ధ్యానం ఒక్కటైపోతే ఏమిటా మూడు? ధ్యాత ధ్యానము ధ్యేయము మూడు చూసాం. అంటే ధ్యానించేవాడు, ధ్యానించబడే వస్తువు, జరిగేటువంటి ధ్యానము మూడు త్రిపుటి కదా. ఈ త్రిపుటి ఒకటిగా అయిపోవాలట. అది ఎప్పుడు అంటే ఈ ముగ్గురిలో అనుమాత్రమైన భేదం లేదు, మూడు ఒకటే. ఆ అసలైన దాని యొక్క వేషాలే మూడు అని కనిపిస్తున్నాయి. వానిని వేరువేరుగా చూచిన వారు నష్టపోతారు. నిధిధ్యాసనం పరిపక్వమైతే, ధ్యాత ధ్యానం ఒక్కటైపోతే, నివాత దీపకళి వలె చిత్తం శాంతిస్తుంది. అదే సమాధి. ఎప్పుడైతే త్రిపుటి పోవటం అంటే ఏమిటి? మూడు ఒకటేనని తెలుసుకోవటం అండి. మూడు పోయినాయి అనుకోండి, అసలు మిగిలేది ఎవరు? శూన్యమైపోతుంది. మూడు పోవటం కాదు, మూడు లేకుండా ఏకాత్మ భావన పొందాలని మొట్టమొదటి చెప్తున్నారు సాయిబాబా. ధ్యాత ధ్యానము ధ్యేయము ఈ మూడు కలిసి ప్రత్యేగాత్మ అయిపోతుంది. అదే సమాధి. ఏ కోరికలు లేక సర్వజీవులలోనూ ఒక్క పరమాత్మయే అని మరియు ఒక్క ఆత్మ తప్ప రెండవ వస్తువు ఏది లేదని అద్వితీయ జ్ఞానంతో నిర్భయం కలిగితే అప్పుడు ఆత్మధ్యానం కుదురుతుంది. చూశారండి, మనకు ఉన్న ఊహకి అసలు విషయానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో. మనం సహజంగా ఏమనుకుంటామంటే ధ్యానం అనగానే ఒక వస్తువు మీద దృష్టి నిలపాలి. మరి అది కరెక్ట్ కాదా అంటే అది ఒక ప్రాసెస్లో ఒక పార్ట్, అది అల్టిమేట్ కాదు. ఒకదాని మీద దృష్టి నిలపడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే మనస్సు అనేక వాటి మీద పోతూ ఉన్నదాన్ని తీసుకుని వచ్చి ఒకదాని మీద నిలుపుతాం. ఆ ఒకటి ఏమవుతుందంటే వెనక్కి వచ్చేస్తుంది. ఎక్కడికి వస్తుంది? వెనక్కి నీ దగ్గరికి వస్తుంది, నా దగ్గరికి వస్తుంది. ఈ నీ నా లేవు, ఉన్నది ఒకటే. అందుకే చెప్తున్నాను, ఇన్ని ఆత్మలు లేవు. ఇప్పుడు సహజంగా మనం ఏం చేస్తామంటే వారొక జీవి, వీరొక జీవి, ఇన్ని జీవులుగా చూస్తూ ఉంటాం, ఇన్ని ఆత్మలుగా చూస్తుంటాం. అన్ని ఆత్మలు లేవు, అసలు ఉన్నది ఒకే ఒక ఆత్మ. సముద్రం ఒకటే, అలలు అనేకం. ఇది అర్థమైతే మనకు తేలిగ్గా తెలిసిపోతుంది. కాబట్టి అద్వితీయ జ్ఞానంతో ఈ అద్వితీయము ఇది ప్రాణం అండి. ద్వితీయము లేనటువంటి స్థితిలో మాత్రమే నిర్భయం కలిగితే అప్పుడు ఆత్మధ్యానం కుదురుతుంది. అప్పటి వరకు పరధ్యానాలు ఉంటాయి, ఏదో ఒకటి. పరం అంటే మనది కానటువంటిది, మనం కానటువంటిది. ఆత్మజ్ఞానం వలన చేసే కర్మబంధనాలతో సంబంధం తొలగిపోతుంది. ఆత్మజ్ఞానం వలన చేసేటువంటి కర్మబంధనాలు ఏవైతే ఉంటాయో ఆ సంబంధం తొలగిపోతుంది. చూసారా, గొప్ప విషయం. నిధి విషేదాల నిర్బంధాలు వదిలిపోతాయి. అదండి, వారికి మాత్రమే విధి ఉండదు, నిషేధం ఉండదు. విధి అంటే ఇది నువ్వు తప్పకుండా చెయ్యాలి, వాళ్ళకే ఉండదు అట్లా. నిషేధం, ఈ పని నువ్వు చేయకూడదు, వాళ్ళకి చేయకూడదు కానీ చేయవలసింది కానీ విధి నిషేధాలు ఉండవండి. బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణం ఇది. అప్పుడు మోక్షంతో కలిగే ఆనందాన్ని అనుభవిస్తాడు. అంటే బంధనం ఎప్పుడూ లేదు, అజ్ఞానం వల్ల ఉందనుకున్నాం, లేదని తెలుసుకున్న తర్వాత ఆ మోక్షంలో ఉన్నటువంటి ఆనందం, ఆ స్వేచ్ఛలో ఉన్నటువంటి స్వతంత్రాన్ని ఆనందంగా అనుభవిస్తూ తన పాటికి తాను ఉంటాడు. మరొకటి ఉండదు. ఆత్మ అసలు ఉందా లేదా, ఉంటే ఆత్మ ఒకటే ఉందా, లేక వేరువేరు చోట్ల వేరువేరుగా ఉందా, ఆత్మ కర్తయా లేక కర్మలు చేసేదా, ఏ కర్మలు చేయలేదా అని ముందుగా షట్శాస్త్రాలు వెదికి తెలుసుకోవాలి. చూసారా, సచ్చరిత్ర శాస్త్ర సమ్మతం అండి. శాస్త్రాలని కూడా ప్రోత్సహిస్తున్నది. షట్శాస్త్రాల యొక్క సంబంధం లేదని ఒక స్థితిలో చెప్పారు. ఎప్పుడు షట్శాస్త్రాల సంబంధం నీకు ఉండదంటే నీకు అసలు విషయం తెలిసిపోయిన తర్వాత ఇంకా శాస్త్రంతో పనే ఉంది. ఐఏఎస్ ఆఫీసర్కి హై స్కూల్ టీచర్తో పనే ఉంది, కానీ ఒకప్పుడు ఉన్నది. అసలు పని లేకుండా ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా అవుతాడండి? ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత పని ఏముండదు, ఎందుకంటే దాటి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది సత్యం అండి, సచ్చరిత్రలోనే ఉంది. ఇవన్నీ ఈ యొక్క ప్రశ్నల యొక్క ఈ పరంపరంతా కూడా నివృత్తి కావాలంటే షట్శాస్త్రాలని వెతికి తెలుసుకోవాలి. ఉపనిషత్తులన్నీ చూస్తే తప్ప మనకి తెలియదు ఆ విషయం. అప్పుడు ఏమవుతుంది? ఆత్మ ఒకటే అన్న ప్రత్యక్ష అనుభవ జ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ట. ఆత్మలు ఇన్ని లేవు, ఒకే ఒక ఆత్మ ఉన్నది, అదే ప్రత్యేగాత్మ. దాని వేషాలే ఇదంతా కూడా. ఇక్కడ చూడండి, దేవుడు అని చెప్పట్ల,
పరమాత్మ అని చెప్పట్ల, మరొకటి అని చెప్పట్ల. ఆత్మ ఒక్కటే అన్న ప్రత్యక్ష అనుభవ జ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ట. ఆత్మ ఒక్కటే అని చెప్తున్నది ఎవరు? అదే చెప్తున్నది. ఇంకోటి ఎక్కడ ఉంది చెప్పడానికి? అదే జ్ఞానానికి పరాకాష్ట, అదే చివరి మెట్టు, జ్ఞానం యొక్క చివరి మెట్టు. అక్కడే మోక్షము మరియు పరమానంద ప్రాప్తి జరుగుతాయి. అది ఒక్కటే ఏకాత్మ భావం నుండి బాబా చెప్తున్నది మొట్టమొదటి నుంచి కూడా అక్కడ మాత్రమే మోక్షము పరమానంద ప్రాప్తి జరుగుతాయి. అందునికి ఏనుగును గురించి వర్ణించడానికి బృహస్పతి వంటి వక్తను తీసుకుని వస్తే మాత్రం అతని వాక్చాతుర్యం ఏనుగు రూపాన్ని చూపించగలదా? గురువు చాలా గొప్పవాడే, బృహస్పతి అంతటి వాడు. కృష్ణ పరమాత్మ చెప్తారు కదా, బుద్ధిలో బృహస్పతిని అంటే చాలా తెలివిగలవాడు బృహస్పతి, దేవతల గురువు కదా. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. గురువు బృహస్పతి అంతటి వాడై సాక్షాత్తు బృహస్పతే వచ్చి బోధించినప్పటికీ కూడా ఏనుగుని గురించి వర్ణించాలి. ఎవరికి? అంధుడికి, కళ్ళు లేనివాడికి. నువ్వు ఎంత వర్ణిస్తే మాత్రం ఏమిటి ఆ ఏనుగు రూపం చూపించగలదా వర్ణన? అందుకని ఆత్మ వర్ణన పనికిరాదు, ఆత్మ దర్శనమే అసలు విషయం. అట్లే వాక్కుకు అతీతమైన దానిని వర్ణించ వీలు కాదు. ఇది వాక్కుకు అతీతంగా ఉన్నది. ఏది? అనుభవం అండి. ఆత్మ అనేది అనుభవమే, అనుభవైక వేద్యమే, కానీ అది వివరించ వీలు కానిటువంటిది. వక్త యొక్క నోరు, అందుని చెవులు అతనికి చూపునివ్వగలవా? అసలు చూడటానికి కావాల్సిన చూపు. కానీ వక్త ఎంత చెప్పినప్పటికీ, ఎంత విన్నప్పటికీ ఆ దర్శనం చేయించగలదా? అట్లే వాక్కుకు అతీతమైన దాన్ని వర్ణించటానికి వీలు కాదు. వక్త యొక్క నోరు, అందుని చెవులు అతనికి చూపునివ్వగలవా? ఇవ్వలేవు. ఏనుగు స్వరూపాన్ని చూడటానికి అందునికి ఉపయోగపడేవి నిజంగానే నేత్రాలే కదా. మరి ఆ నేత్రాలు లేనప్పుడు అంధుడు ఏనుగుని ఎలా చూస్తాడు? చూడటం కుదరదు. అట్లే గురువు దివ్య నేత్రాలను ప్రసాదించినప్పుడే జ్ఞానప్రాప్తి. ప్రసాదించవలసింది, మనం పొందవలసింది జ్ఞాన నేత్రం. సాయి స్వరూపం యథార్థ జ్ఞానం. అరే దీనికి నమస్కారం చేయాలండి. సాయిబాబా స్వరూపం మనం కఫినీదారి అనుకుంటాం, అది కాదుట. ఏం చెప్తున్నారు ఇక్కడ? 136వ ఓవి, అధ్యాయం 19. సాయి స్వరూపం యథార్థ జ్ఞానం. వారు మూర్తిభవించిన పరిపూర్ణ జ్ఞానమని తెలుసుకోవటమే వారి ధ్యానం, అనుష్ఠానం. చాలండి. సాయిబాబా స్వరూపం యథార్థ జ్ఞానం, వారు మూర్తిభవించినటువంటి పరిపూర్ణ జ్ఞానమని తెలుసుకోవటమే వారి ధ్యానము, అనుష్ఠానము. ఏం చేస్తాం చెప్పండి? సాయిబాబా అనుష్ఠానం చేయాలి, సాయిబాబా ధ్యానం చేయాలంటే ఇదే. సాయిబాబా పరిపూర్ణ జ్ఞానమని తెలుసుకోవటమే, అదే వారి దర్శనం. అజ్ఞానం నుండి, కోరికల నుండి, కర్మబంధనాల నుండి విమోచనం కావాలంటే వేరే ఇతర సాధనలు లేవు. దే ఆర్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ అండి. దీనిని బాగా తెలుసుకోవాలి. దేనిని? సాయిబాబా స్వరూపం, యథార్థ స్వరూపం జ్ఞానం. సాయిబాబా మీ వారు కాదు, మా వారు కాదు, ఒకరి వారు కాదు, వారు అందరి వారు. వారు సర్వజీవులలో ఉండే పరమాత్మ. సూర్యుడు సకల జగానికి సంబంధించినట్లు బాబా అందరికీ చెందినవారు. ఇంకా సూర్యుడైనా భూమికి మాత్రం సంబంధించిన ఆయన వేరే ప్రాంతాలకు సంబంధించిన వాడు కాదు. ఎట్లా అయితే భూమి మీద అందరికీ అన్ని సమయాల్లో సూర్యుడు అవైలబుల్ ఉండరు. చూసారా? ఉపమానం ఇవ్వటం కూడా కష్టమే, అయితే మనకు అర్థం కావడం కోసం చెప్తున్నారు. సూర్యుడు సకల జగానికి సంబంధించినట్లు బాబా అందరికీ చెందినవారు. విషయం ఏంటంటే సాయిబాబా అంటేనే అంత అని. ఇప్పుడు వారి మాటలు వినండి. సర్వసాధారణమైన, అవి అమూల్యమైనవి. వారు వానిని ఎప్పుడూ స్మరణ యందుంచుకుంటే ఫలప్రదం. పూర్వజన్మ రుణానుబంధం లేకుండా ఎవరూ ఎక్కడికి వెళ్ళరు అని. ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళరట, ఎవరిని కలవరట. అంటే మన షిరిడి వస్తున్నాం, బాబా దర్శనం చేసుకుంటున్నాం అంటే అది పూర్వ రుణానుబంధం. మానవులే కాదట, పశువులు కూడా, పక్షులు కూడా అంతే. అందుచేత ఎవరిని పోమని తరమకండి. వారు ఎందుకు వస్తారు? ఊరికే ఏ రుణానుబంధం లేకుండా రారు. వచ్చే పోయే వారిని ఆదరించండి. అద్భుతమైనటువంటి బోధ. వచ్చే పోయే వారిని
మీకున్నంతలో ఆదరించండి. దప్పిక కొన్న వారికి నీరు, ఆకలి కొన్న వారికి అన్నము, బట్టలు లేని వారికి బట్టలు, అట్లే విశ్రమించడానికి చోటునిస్తే శ్రీహరి సంతుష్టుడవుతాడు అని బాబా చెప్తున్నారండి. ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు ఇవ్వటానికి నీ మనసు సందేహిస్తే ఇవ్వద్దు. బాబా ఇవ్వమనేం చెప్పట్లేదండి. ఎవరన్నా అడిగారనుకోండి ఇవ్వాలా, ఇవ్వక్కర్లేదు. నీ మనసు సందేహిస్తే ఇవ్వవద్దు. కానీ వారిపై కుక్కల అరవకు. అది ఊరికే చీచా అని చెప్పి అరవకు వాళ్ళకి, నాతో కాదు. ఎవరైనా 100 మాటలన్నా సరే స్వయం కఠినంగా బదులివ్వకు. ఎవరన్నా కఠినంగా మాట్లాడినా నిరంతరం సహనాన్ని వహిస్తే అపార సుఖం కలుగుతుంది. ప్రపంచం తలకిందులైనా మనం వెనక ముందు కాకూడదు. అంటే ఏమి జరిగినా కూడా నువ్వు వెనక ముందు కాకూడదు. మనం వెనక ముందు కాకూడదుట. నిశ్చలంగా మన స్థలంలోనే ఉండి తమాషాను చూడాలి. ఎవరికి సాధ్యమండి ఇది? సాయిబాబా వారు వారి గురువుకి సమర్పించినటువంటి నిష్టని, ధైర్యాన్ని కలిగి ఉన్న వారికి మాత్రమే సాధ్యం. అన్యులైనటువంటి వారికి సాధ్యపడదు ఇది. ఏం జరిగినా సరే ప్రపంచం తలకిందులైనా అంటున్నారు. ఈ బంగారం అండి, ఇవి మర్చిపోతే మనం బ్రతకలేము. అసలు భయంతో చచ్చిపోతాం. ప్రపంచం తలకిందులైపోయినా సరే మనం వెనక ముందు కాకూడదు, అంటే కదిలిపోకూడదు. నిశ్చలంగా మన స్థలంలోనే ఉండి తమాషాను చూడాలి. అంతే. తమాషాగా చూడు దాన్ని. నీకు నాకు మధ్యనున్న గోడ పడగొట్టేసి చూడు. నీకు నాకు నున్న గోడ పడగొట్టేసి చూడమంటే ఇంతకుముందు కూడా మనం దీని గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం. ఆ భేదమే అడ్డుగోడండి. ఆ వేరు అనేటువంటి భావన ఇంతవరకు చెప్తున్నారుగా, ఏకాత్మ భావనని. ఆ ఏకాత్మ భావన ఎప్పుడు వస్తుందంటే ఆ భేదభావం పడిపోతే తప్ప. భేదభావం పడిపోవడం అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా సాయిబాబా అంటే జ్ఞానస్వరూపం. సాయిబాబా జ్ఞానస్వరూపమే. అదే అంతా ఉందంటే నువ్వేమై ఉన్నావు? అప్పుడు మాత్రమే రాకపోకలకు ప్రశస్తమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. వచ్చావు కదా, వచ్చిన చోటకి వెళ్ళాలిగా. అటు ఇటు పోకూడదు. అదే విషయం. అటు ఇటు పోవటం జన్మలండి. వచ్చిన చోటకి వెళ్ళటం జనన మరణాతీతం. నేను నువ్వు అను భేద బుద్ధియే గురు శిష్యుల మధ్య ఉన్న గోడ. అరే ఎంత క్లియర్ చేస్తున్నారు సరే, మనం ఊహించాల్సిన అవసరం లేదు. గోడ పడగొట్టమంటే ఏమనుకుంటావో, నేను నువ్వు అన్న భేద బుద్ధియే గురు శిష్యుల మధ్య. మళ్ళీ వేరు వాళ్ళు కాదండి. నువ్వు నేనంటే మనం మామూలు మానవ మాత్రులు అనుకుంటావు. కాదు. గురు శిష్యుల మధ్య ఉన్న గోడను, అది నేను నువ్వు అన్న భేద బుద్ధియే గురు శిష్యుల మధ్య ఉన్న గోడ. దానిని పడగొట్టకపోతే అద్వైత స్థితి లభించదు. ఇంతకన్నా ఇంకేం చెప్పాలండి. సాయిబాబా 100% మనకి బోధిస్తున్నది అద్వైత వేదాంతం, అద్వైత సత్యం. అల్లా మాలిక్. అతడు కాక రక్షకుడు ఎవరూ లేరు. అతని లీల అలౌకికం. అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని. ఎవరు దీనిని సృష్టించారో, లేదా ఎవరు ఈ సృష్టిగా ఉన్నారో, లేదా ఎవరు ఈ సృష్టిగా కనిపిస్తున్నారో, ఇది కరెక్ట్. సృష్టి జరగలేదు మొర్రో అని చెప్తుంటే మళ్ళీ సృష్టించారంటే ఎట్లా? పోనీ ఆయన మారారా? మారితే పాతది పోయినట్టేగా. వచ్చిపోయేవాడు పరమాత్మ ఎట్లా అవుతాడు? తాడు పాములాగా మారిందా అండి? మారలా. నా దృష్టికి అలా కనిపిస్తున్నది అంతే. పరమాత్మే ఈ ప్రపంచంలా కనిపిస్తున్నారు అంతే. కాబట్టి అతడు కాక రక్షకుడు ఎవరు లేరు. ఇంకోరెవరన్నా ఉంటే కదా. అతని లీల అలౌకికం. లౌకికం కాదు, అలౌకికం. అంతులేనిది, అర్థం కానిది. అతడు ఏది తలిస్తే అది అవుతుంది. తనను చేరుకునే మార్గాన్ని అతడే చూపిస్తాడు. ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మనోభిష్టం తీరుతుంది. రుణాను సంబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు నేను కలుసుకున్నాను. పరస్పరం ప్రేమగా ఉంటూ సుఖాలను సంతుష్టిని అనుభవిద్దాం. ఇక్కడ అమరులు ఎవరున్నారు? పరమార్థాన్ని సాధించిన వారే కృతార్థులు. ఇక్కడ అమరులు ఎవరున్నారు?
ఇక్కడ అమరులు ఎవరున్నారు? దేని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు? దేహాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. అమరులు ఎవ్వరూ లేరు. అమరుడు ఒక్కడే, వాడే ఆ ఆత్మ. అదే నువ్వు నేను అన్నీ. ఈ నువ్వు నేనులోనే గందరగోళం అయిపోయింది. ఈ నువ్వు నేను మొత్తం తోసిపారేస్తే ఏది మిగులుతుందో అది. కాబట్టి పరమార్థాన్ని సాధించిన వారే కృతార్థులు. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని పరమార్థాన్ని సాధించడం అంటే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం. దేన్ని? ఏకాత్మభావాన్ని. ఏమిటి బాబా చెప్తున్నది? నీకు నాకు ఉన్న మధ్య గోడని పడగొట్టు, అంటే నువ్వు వేరు నేను వేరు అనేటువంటి భేదభావం తీసేసి శ్వాసోచ్ఛ్వాసలతో నడుస్తున్నంత వరకు జీవులుగా మాత్రమే ఉంటారు. అది అంతేగా. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆడుతున్నంతసేపే వీడు జీవించాడంటారు. బాబా యొక్క ఈ కృపావచనాలు చెవిలో పడగానే దప్పిక కొన్న వారికి నీరు లభించినట్లుగా ఆతృతతో ఉన్న నా మనసుకు ఆనందం కలిగింది. ఎంత అద్భుతమైన బోధండి. బరువుని బాధ్యతని తీసి పక్కన పారేస్తున్నారు సాయిబాబా. ఎవరికి ఏ భేదం లేదు నాయన. అంతకన్నా ఇంకా వివరంగా చెప్తున్నారు. నీకు నాకు అభేదం. ఎనలేని ప్రజ్ఞ, దృఢమైన శ్రద్ధ ఉన్నా సాయి వంటి గురువు యొక్క శక్తి లభించడానికి బలమైన దైవశక్తి అవసరం. చూసారా? ఈశ్వరానుగ్రహం లేకుండా, ఈశ్వరుడు వేరు గురువు వేరు కాదు కదా. ఈశ్వరానుగ్రహం లేకుండా గురువు అనుగ్రహం లభించదు. కాబట్టి ఎనలేని ప్రజ్ఞ, దృఢమైన శ్రద్ధ ఉన్నా అంటే మన ప్రయత్నం మన 100కి 100 చేసేసేయాలండి. చేస్తే సాయి వంటి గురువు యొక్క శక్తి లభించడానికి బలమైన దైవశక్తి అవసరం. ఇందులోని సారం చూడగా భగవంతుడు గీతలో నిర్ధారణగా చెప్పినట్లు ఏ యథా మాం అంటే సర్వభారాలు కర్మలపైనే. యథా కర్మ యథా శృత, కర్మను ఎలా అభ్యాసం చేస్తే అలాగే హితం కలుగుతుంది. అంటే భావం అండి. యద్భావం తద్భవతి. తేలిగ్గా అర్థం కావాలంటే ఇదే ఈ అధ్యాయంలోని ఉద్దేశం. ఇదే ఇందులోని బోధామృతం. అనన్యాశ్చింతయంతో మాం అనే భగవద్గీతలోని మర్మం. అది ఎవరైతే అనన్యంగా నన్ను చింతిస్తున్నారో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యభావంతో ఆరాధించే వారి యోగక్షేమాలు గోవిందుడు చూస్తాడు. ఈ మధుర ఉపదేశాలు విని దేవాన్ భవయతానేన అన్న స్మృతి వచనం స్మరణకు వచ్చింది. భగవంతుని భక్తిగా ఆరాధిస్తే అతడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. నీవు బాగా ప్రయత్నం చేయి. పాలను అంటే ఫలితాన్ని గూర్చి చింతను వదిలిపెట్టు. అది అంటే నిష్కామ కర్మ చెయ్యి అని చెప్తున్నారు. పాలగిన్న పట్టుకొని నేను మీ వెనకనే నిలబడి ఉన్నాను అని చెప్పితే ప్రయత్నం నేను చేస్తాను, పాలగిన్నెను మీరే ఖాళీ చేయించాలి అని అంటారేమో. అటువంటిది నాకు తెలియదు. అది మీ వెనకాల నిలబడి ఉన్నాను పాలు పట్టుకొని అని చెప్తే ప్రయత్నం నేను చేస్తాను, పాలగిన్నెను మీరే ఖాళీ చేయాలి అని అంటారేమో. అటువంటిది నాకు తెలియదు. చేసే పనిలో దక్షత ఉండాలి. సాయిబాబా ఖరాఖండిగా చెప్తున్నారండి. బాబా చేస్తారులే కాదుట. నీ పని నువ్వు చెయ్యి. సాయిబాబా చేయాల్సింది ఆల్రెడీ చేసే ఉన్నారు ఆయన. అంతే, నువ్వు చేస్తే అది అందుకుంటావు, అంతకన్నా ఏం లేదు. కాబట్టి చేసే పనిలో దక్షత ఉండాలి. దీక్షగా చెయ్యాలి, పట్టుదలగా చేయాలి, శ్రద్ధగా చెయ్యాలి. అది దాని అర్థం. అన్న బాబా యొక్క ఈ ప్రతిజ్ఞ వాణిని ప్రమాణపూర్వకమని తలచి ప్రవర్తించేవారెవరైనా సరే ఇహపర సుఖాల గని లభించినట్లు భావించాలి. అది ఎవరైతే సాయిబాబా చెప్పినటువంటి ఈ మాటల్ని గుర్తుపెట్టుకొని వారికి మనకి అభేదమని, వారు పూర్ణ జ్ఞానస్వరూపమని, వారు జ్ఞానస్వరూపమైతే మనము అదేననేటువంటి భావనతో నిష్కామ కర్మల్ని ఆచరించి అనన్యముగా వారిని శరణజొచ్చినట్లయితే నీవు తప్పక సఫలీకృతుడవుతావు. ఇప్పుడు శ్రోతలకు మరొక విన్నపం. ఒక్క క్షణం సుస్థిరమైన మనస్సుతో బాబా నా నిశ్చయాన్ని బలపరచిన స్వానుభవ కథ వినండి. మన మనసులలో మంచి సంకల్పం కలిగితే సాయి మహారాజు ప్రోత్సాహపరిచి తమ పెదవులు కదపకుండానే అనుగ్రహ ప్రదానం చేసిన విషయాన్ని వినండి.
వారికి అనన్యంగా శరణుజొచ్చి భక్తి యొక్క కౌతుకాన్ని అవలోకించి ఆ పైన సాయి యొక్క లీలా విశేషాన్ని నిత్య నూతనంగా అనుభవించండి. ప్రాతకాల సమయం నిద్రలుండి మేలుకోగానే మనసులో మంచి ఆలోచన తరంగాలు లేస్తే దానిని మరింతగా బలపరచాలి. ఆ వృత్తితోనే పోషిస్తే అత్యంత సంతోషం కలుగుతుంది. బుద్ధి కూడా వికసిస్తుంది, మనసుకు ప్రసన్నత కలుగుతుంది అని ఒక సత్పురుషుని వచనం. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని అనిపించిందిట. అట్లే అనుభవమై శాంతి లభించి అది వింతగా తోచింది. అటువంటి పవిత్రమైన క్షేత్రంలో గురువారం వంటి మంగళకరమైన రోజు రామనామాన్ని అఖండ ఆవర్తన చేయాలన్న సంకల్పం కలిగింది. అది హిమాత్ పంత్ గారికి రామనామం అఖండంగా చేయాలన్నటువంటి సంకల్పం కలిగింది. గురువారం నాడు బుధవారం రాత్రి శయ్యపైన శరీరం నిద్ర వశమయ్యే వరకు మనసును రామనామ స్మరణలో ఉంచి అదే ధ్యాసతో ఉన్నాను. ప్రాతకాలం మేలుకోగానే మనసుకు రామనామం గుర్తుకొచ్చింది. దాంతో జింహ సార్థకమైంది. ఏదైతే ఆలోచిస్తూ పడుకొనున్నారో లేవంగానే అదే గుర్తొచ్చింది. జనన మరణాలు ఉన్నాయని విశ్వసించినట్లయితే ఇంతేనండి, పడుకోవటం అంటే మరణం. ఆ సమయంలో దేని జ్ఞాపకం పెట్టుకున్నాడో లేవంగానే అదే గుర్తొచ్చింది. మనసులోని ఆలోచనలను నిశ్చయం చేసుకున్నాను. ముఖం కడుక్కొని శుచి అయి దొరికిన పూలను పట్టుకొని సాయి యొక్క ప్రాత దర్శనానికి వెళ్ళాను. దీక్షితుని భవనం దాటి బుట్టి యొక్క వాడ బయట నుండి వెళుతుండగా ఒక ఔరంగాబాద్కర్ సుందరమైన ఒక పద్యాన్ని మధురంగా పాడుతూ ఉండటం విన్నాను. ఆ పద్యాన్ని ఓవి రూపంలో చెప్పాలంటే పద్యంలోని స్వాభావికమైన మాధుర్యం పోతుంది, శ్రోతలు ఆనందించలేరు. అందువల్ల మొత్తం పద్యాన్ని అక్షరమక్షరంగా గానం చేస్తాను. దానివల్ల ప్రేమమయులైన శ్రోతలు ఆ పద్యంలోని ఉపదేశాన్ని గ్రహించి ఆనందిస్తారు. ఏమిటా పద్యం? గురుకృప అంజన పాయో మేరే భాయి. గురుకృప అనేటువంటి అంజనం పొందు. రామ బినా ఖచు మానత నాహి, अंदर राम बाहर राम, सपने में देखत सीताराम, जागत राम सोवत राम, जहाँ देखो वहाँ पूर्ण काम, एक जनार्दनी अनुभवनी का, जहाँ देखे वहाँ राय सरीखा. నేను మనస్సును రామనామ స్మరణలో ఉంచాలని ముందే నిశ్చయించుకొని ప్రారంభం చేయటానిపై పైపద్యం బలపరిచింది. అంటే గురుకృప అంజనాన్ని పొందాలి భాయి. రాముడే అంతా ఉన్నాడు. అంతర రామ బాహర రామ, జాగత రామ సోవత రామ, సపనమే రామ. అంతా రామమయం. దానిలో నా మనోనిశ్చయం అనే అంకురానికి కరుణాఘనులైనటువంటి సాయి సమర్థులు ఆ పద్యరూపంలో సించనం చేశారు అని బోధపడింది. ఔరంగాబాద్కర్ తన చేత తంబురా పట్టుకొని మండపం లోపల సాయి సముఖంలో ఉచ్చస్వరంతో పైకి గట్టిగా పాడుతున్న ఆ గానాన్ని విన్నాను. బాబా భక్తుడినైన ఔరంగాబాద్కర్ నా వలనే బాబా చరణాలయందు అనురక్తుడు. అతనికి అనేక పద్యాలు కంఠస్థమై ఉండగా ఆ సమయాన ఆ పద్యమే ఎందుకు స్ఫురించింది? నా మనసులోనిది ఎవరికీ తెలియదే, మరి అతడు ఆ పద్యాన్నే ఎందుకు పాడాడు? బాబా ఏ విధంగా సూత్రాన్ని కదిలిస్తూ ఉంటే మనసులో అలాగే స్ఫురణ కలుగుతుంది. మనమంతా కేవలం కీలుబొమ్మలం. సాయిమాత సూత్రధారి. వారు స్వయంగా చెప్పకున్నా నాకు మంచి ఉపాసనను అందించారు. నా అంతరంగంలోని ఆలోచన బాబా మనసులో ప్రతిబింబించిందా అన్నట్టుగా బాబా ఈ విధంగా ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించారని అనిపించింది. నామం యొక్క మహత్వం ఎంత గొప్పది! దీనిని సాధువులు మహాత్ములు ఎంతగానో వర్ణించారు. పామరుణ్ణైన నేను ఎంతని వర్ణించను. దీనివలననే స్వరూప ప్రాప్తి, భగవన్నామం, దాని ద్వారా స్వరూప ప్రాప్తి జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించే రామ అను 2 అక్షరాలు మరా అని తిరగేసి స్మరించి దారిదోపిడీ చేసే బోయవాడు ఉద్ధరింపబడి వాల్మీకి అయ్యాడు. విశేషమైన వాక్సిద్ధిని పొందాడు. మరా మరా అని తిరగేసి స్మరిస్తే అతని జిహ్వపై రాముడు ప్రకటమయ్యాడు. రాముడు జన్మించక ముందే రాముని అవతార చరిత్రను వ్రాశాడే.
రామనామం ద్వారా పతితులు పావనులవుతారు. రామనామంలో అమితమైనటువంటి ప్రయోజనాలు. రామనామంతో భేదబుద్ధి తొలగి సమభావం కలుగుతుంది. రామనామంతో బ్రహ్మప్రాప్తి జరుగుతుంది. రామనామావర్తనంతో జనన మరణాలు తొలగిపోతాయి. ఒక్క రామనామస్మరణతో కోటి లాభాలు. రామనామ ధ్వని ఉన్న చోట విష్ణువు యొక్క సుదర్శన చక్రం తిరుగుతూ కోటి విఘ్నాలను ధ్వంసం చేస్తుంది. ఈ రామనామం దీనులను రక్షిస్తుంది. ఉపదేశించటానికి సాయిబాబాకు ఒక ప్రత్యేక కాలం కానీ, ఒక స్థలం కానీ, ఒక సమయం కానీ అవసరం లేదు. వారు కూర్చొని ఉన్నా, నుంచొని ఉన్నా, నడుస్తున్నా ఉపదేశాలను అతి సహజంగా ఇచ్చేటువంటి వారు. ఈ విషయంలోని ఒక మధురమైనటువంటి కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే సాయి యొక్క దయ మరియు వారి సర్వవ్యాపకత్వం అర్థమవుతుంది. ఒకసారి ఒక భక్త శ్రేష్ఠుడు మరొకను గూర్చి ముచ్చటిస్తూ స్వయం చెడు ఆలోచనలకు లోనై నిందారోపణల్లో పడిపోయాడు. ఒక స్నేహితుడిని నిందిస్తున్నాడు. అతని మంచి గుణాలు ఒకవైపు ఉండిపోయాయి. నోటి నుండి నింద బాగా ప్రవహింపసాగింది. మంచి లక్షణాలు లేకుండా లేవు పాపం అతనిలో మంచి ఉంది, చెడు ఉంది, అందరిలో రెండు ఉంటాయి కదండి. కానీ చెడునే తీసుకొని బాగా నోటి నుండి ప్రవహిస్తూ ఉన్నది. అసలు విషయం అడుగున పడి నింద పైకి వచ్చింది. ఏ కారణం చేతనైనా ఎవరి ఆచరణైనా సరిగా లేకపోతే వారి గురించి వారి ఎదుటే తెలియజేసి వారిపై దయ తలచాలి. గొప్ప సలహా ఇస్తున్నానండి సచ్చరిత్రలో. ఏదైనా కారణం చేత ఎవరి ఆచరణైనా సరిగా లేదనుకోండి, వారి గురించి వారి ఎదుటే తెలియజేసి వారిపై దయ తలచాలట. అంటే ఇది పూర్తిగా లౌకికం లేని వాళ్ళు చేసేటువంటి పని. భక్తులకి లౌకికం ఉండదండి. అంటే మోసపూరితమైన భావజాలం ఉండదు. ఏదైనా నీకు నిజంగా వాటిలో చెడు కనిపించింది, నువ్వేదో బాగు చేద్దామని సదుద్దేశంతో చెప్పాలనుకున్నప్పుడు నువ్వు చెప్పదలుచుకున్నట్లయితే ఆ వ్యక్తికే సూటిగా చెప్పు, వారికే తెలియచేయి. ఎవరినైనా సరే ఎప్పుడు కూడా నిందించకూడదు అని ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. అయినా ఎంత నిగ్రహించుకున్నా ఆ స్వభావం పొట్టలో అణిగి ఉండదు. అందరికీ తెలుసు నిందించకూడదని తెలుసు, కానీ దాని పదే కాదు ఆగదు. ఏం చేస్తాం? కడుపులో నుండి కంఠంలోకి, కంఠం నుండి జిహ్వపైకి, అక్కడి నుండి మెల్లమెల్లగా పెదవులపైకి సుఖంగా సంతోషంగా ప్రవహిస్తుంది. అది ఏమిటో ఆ సంతోషం ఒక వ్యక్తిని ఎంత నింద చేయకూడదని బాబా చెప్తూ ఉన్నా, పెద్దలు చెప్తున్నా, శాస్త్రాలు చెప్తున్నా తెలిసినప్పటికీ కూడా ఆ నిందలో ఏమిటో ఆనందం, సంతోషం అది వచ్చేస్తుంది. నింద చేసేవానికంటే ఎక్కువ ఉపకారం చేసేవారు త్రిభువనాలలో ఉండరు. నింద చేసేవాడు ఎంతో మేలు చేస్తున్నట్ట. నిందారోపణ చేసి వారికి శ్రేయస్సును కలిగించటమే. ఏ విధంగా? మురికిని కొందరు కుంకుడు కాయలతోనూ, కొందరు సబ్బుతోనూ, సీకాయ వస్తువులతోనూ కడుగుతారు. మరికొందరు నిర్మలమైన నీటితో కడుగుతారు. కానీ నింద చేసేవాడు ఇతరుల మురికిని తన నాలుకతో శుభ్రం చేస్తాడు. అది అందువల్ల నింద ఎప్పుడవుతుందంటే వారి యొక్క పరోక్షంలో ఎప్పుడూ నింద చేయకూడదు అని చెప్తున్నారు సాయిబాబా. ఏదైనా చెప్పదలుచుకుంటే వారికి స్వయంగా చెప్పవచ్చు. ఇతరులకు ఉపకారం చేయడానికి తాము మానసిక అధోగతిని సహిస్తారు పాపం. వారి మహోపకారం వర్ణించశక్యం కాదు. ఎవరినైనా సరే నింద చేసినట్లయితే వాళ్ళకి మేలు చేస్తున్నట్టు, వాళ్ళ యొక్క మలినాన్నంతా కూడా తీసేస్తున్నట్టు. పరనింద చేసేవారు అత్యంత వందనీయులు. అది ఎవరికి? ఎవరిని చేస్తున్నారో వారు వీరికి వందనీయులు. వారు వీరికి నమస్కరిస్తారు. ఎందుకని? ఆ మలినానంతా కూడా తీసేస్తున్నారు కాబట్టి. నిందానెపంతో దోషాలను తెలియబరుస్తూ, అడుగడుగునా సావధానపరుస్తూ, అనేక రకాల అనర్థాలను తొలగిస్తూ సహకరిస్తారు. అట్టివారి ఉపకారాన్ని నేను ఎంతని వర్ణించను. అట్టివారి గొప్పతనాన్ని సాధు సత్పురుషులు ఎందరో అనేక రకాల వర్ణించారు. అలాంటి నింద చేసేవారికి నేను సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. శ్రోతలకు బాగా విసుగు కలిగింది కదూ. నిందారోపణ చేసిన వాడు మల విసర్జనానికి బయలు ప్రదేశానికి వెళ్ళగా బాబా దర్శనానికి భక్తులు మసీదుకు వెళ్ళారు.
బాబా పూర్ణ అంతర్జ్ఞాని. ఆయా సమయాలకు సరిగా భక్తులకు శిక్షణ ఇచ్చేవారు. వారు తర్వాత ఏం చేశారో వినండి. బాబాతో సహా లెండీకి వెడుతూ బాబా ఆ నింద చేసిన వాని గురించి అడిగారు. అతడు కాలువ వద్ద బయలు ప్రదేశానికి వెళ్ళినట్లు భక్తులకు చెప్పారు. బాబా అడిగారు, వాడు నింద చేశాడు కదా అంటే బయటికి వెళ్ళాడండి. తమ కార్యక్రమాన్ని మిగించుకొని బాబా లెండు నుండి బయలుదేరారు. కాలువకు వెళ్ళిన భక్తుడు కూడా ఇంటికి బయలుదేరాడు. ఆ ఉభయులు పరస్పరం కలుసుకున్నారు. బాబాను అతనిద్దరు కలుసుకున్నారు. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని నేను చేతులు జోడించి శ్రోతలకు మనవి చేస్తాను. శ్రద్ధగా వినండి. అక్కడ ఒక కంచె పక్కన ఒక ఊరి పంది మలాన్ని మృష్టాన్నంలాగా చప్పరిస్తూ తినేస్తుంది. బాబా తమ చేతితో దానిని చూపించారు. చూశావా, జనుల మలం దాని జిహ్వకు ఎంత మధురంగా ఉందో. తన ఆప్తజనుల మీద కోపాన్ని ప్రదర్శించే తన కోరికను యథేచ్ఛగా తీర్చుకుంటుంది. ఎంతో పుణ్య సంచయనం వల్ల ప్రాప్తించిన ఈ మానవ జన్మను ఇలా వ్యర్థం చేసుకునే ఆత్మఘాతకునికి ఈ షిరిడి ఏం సుఖం ఇవ్వగలదు? సాచి చెంప పగలగొట్టినట్టు అనిపించింది. అత్యంత జుగుప్సాకరం అయినటువంటి చర్య అది అని బాబా చెప్తున్నారే. ఇట్లా ఉంటే ఎంతో పుణ్య సంచయనం వల్ల, పుణ్యం చేయటం వల్ల ప్రాప్తించిన ఈ మానవ జన్మని ఇలా వ్యర్థం చేసుకునే ఆత్మఘాతకుడికి ఈ షిరిడి ఏం సుఖం ఇవ్వగలదు? చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉన్నది. పరనింద మహాపాపం అని బాబా చెంప పగలగొట్టి చెప్తున్నారు. అంటూ బాబా వెళ్ళిపోయారంతే. ఒకే ముక్కండి మహానుభావుడు చెప్పేసి వెళ్ళిపోయారు. నింద చేసిన ఆ భక్తుడు మనస్సులో చాలా బాధపడ్డాడు. ఉదయం తాను చేసిన నిందారోపణ గుర్తుకు వచ్చింది. అతని హృదయంలో బాబా మాటలు బాగా గుచ్చుకున్నాయి. ఆయా సందర్భాలను అనుసరించి బాబా అలా భక్తులకు బోధించేవారు. ఆ బోధలోని సారాన్ని అంతరంగంలో భద్రపరుచుకుంటే పరమార్థం ఎంతో దూరంలో ఉండదు. నా హరి కృప ఉంటే నాకు మంచం పైన అన్నీ సమకూర్చుతాడు అన్న మాట నిజమే, కానీ ఆ మాట అన్న ఆశ్చాదానాల వరకే. అమ్మో, చూసారా, అన్నీ చేస్తారు, అన్నీ చూస్తారనుకుంటే పొరపాటుట. అది ఎంతవరకు? అన్నము ఆశ్చాదన అంటే తినటానికి ఉండటానికి అంతవరకే హరి ఇస్తాడు. పరమార్థంలో కూడా అలా జరుగుతుందని భావిస్తే పరమార్థాన్ని కోల్పోవలసిందే. అమ్మ నాయన, గుండె బగిలిపోయేమాట చెప్పారు చూసారా సాయిబాబా. ఇప్పుడు మన కళ్ళు తెరిపిస్తున్నారండి సాయిబాబా. ఎక్కడన్నా మోహంలో పడతామేమో, ఎక్కడన్నటువంటి అజ్ఞానంలో పడిపోయి కొట్టుకుపోతారేమో మీదుంపలయ్యా. బాబా ఉన్నారులే, చూసుకుంటారులే, బాబా ఉన్నారులే, చేసుకుంటారులే అనుకుంటే మాత్రం చాలా పొరపాటు పడుతున్నావు నువ్వు. బాబా ఎంతవరకు చూస్తారో కూడా క్లియర్గా చెప్తున్నారు. బాబా ఎంతవరకు చూస్తారట? తిండికి, వస్త్రానికి, ఉండటానికి. వాస్తవానికి సచ్చరిత్రలో రాసింది ఆచ్ఛాదన అంటే రెండు వస్తాయండి. ఆచ్ఛాదన అంటే శరీరానికి ఈ వస్త్రాలు వస్తాయి, మన ఉన్నటువంటి ఇల్లు వస్తుంది, అంతవరకు గ్యారంటీడ్. కానీ పరమార్థంలో అంటే ఏదైతే నువ్వు పొందవలసి ఉన్నదో, మనందరం పొందవలసి ఉన్నదో, పరమార్థంలో కూడా అలా జరుగుతుందని భావిస్తే పరమార్థాన్ని కోల్పోవలసిందే. ఎవరు ఎలా చేస్తే అలా అనుభవిస్తారు అన్న బాబా మాటలు అమూల్యం. అంతేదండి. బాబా మన వినబోతే మన కర్మ, మనకిష్టం వచ్చినట్టు మన మనసులో ఊహించుకుంటే అది మన దౌర్భాగ్యం అంతే. దానికి సాయిబాబా బాధ్యులు కారు. వారి యొక్క ఇతర వచనాలను వింటే ఆత్మానందం కలుగుతుంది. ఎంత ఆనందంగా ఉందండి. సాయిబాబా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఒరే, నేనేమి చేస్తాను, నువ్వేమి చెయ్యాలి, నువ్వు ఎలా పరమార్థాన్ని సాధించాలి, నువ్వు ఏమి చెయ్యకూడదు అన్ని విపులంగా చెప్తున్నారు పరమాత్ముడు. కాబట్టి బాబా వారి యొక్క ఇతర వచనాలు వింటే ఆత్మానందం కలుగుతుంది. శ్రద్ధాభక్తులు ఉంటే అవి హృదయంలోకి చొచ్చుకొని పోతాయి. నేను జలంలో, భూప్రదేశంలో, మ్రానులలో, జనాలలో, వనాలలో, దేశ విదేశాలలో, ఆకాశంలో, ప్రకాశంలో వ్యాపించి సంచరిస్తూ ఉంటాను. సాయినాథ్ మహారాజ్. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. మనం పాత బోధన మర్చిపోతే వేస్ట్ అండి. ఎవరేం చేయలేరు, సాయిబాబా చేయలేరని చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా. నిన్ను మోసం చేసుకునేవాడు అయిపోతావని చెప్తున్నారు సాయిబాబా.
ఇంతకుముందు అభేదం చూడమన్నారు కదా, అంటే మన వాస్తవ స్వరూపాన్ని బోధిస్తున్నారండి. ఈ చరాచరములు జలంలో, భూప్రదేశంలో, మానులలో, జనాలలో, వనాలలో, దేశ విదేశాలలో, ఆకాశంలో, ప్రకాశంలో వ్యాపించి సంచరిస్తుంటాను. నేను ఒకే ప్రదేశంలో ఉండేవాణ్ణి కాదు. 3.5 మూరలలో పరిమితమై ఉన్నానని, ఇదే నా వ్యాప్తి అని అనుకునే వారి భ్రాంతిని తొలగించడానికే నేను శరీరాన్ని ధరించాను. అంతటా అనుభవాన్ని ఇస్తున్నారు కదండి సాయిబాబా. అహర్నిశలు అనన్యంగా నన్ను నిష్కామంగా ఆరాధించే వారికి ద్వైత భావం లేని నాతో ప్రత్యక్ష ఏకాత్మత ప్రాప్తిస్తుంది. సూపర్. ఎప్పుడు కూడా అనన్యంగా అంటే బాబా తప్ప ఇంకొక ఆలోచన లేదు. నిష్కామంగా, చూసారా, కామంతో సాయిబాబాని ప్రార్థించడం కాదుట. వాళ్ళకి ఏం జరుగుతుంట? ఆరాధించే వారికి ద్వైత భావం లేని నాతో ప్రత్యక్ష ఏకాత్మత ప్రాప్తిస్తుంది. ఏ ఒక్క ముక్క వదిలిపెట్టడానికి వీలేదండి. మరలా చదువుకోవాలి. అహర్నిశలు అనన్యంగా నన్ను అండర్లైన్ నిష్కామంగా, ఎల్లప్పుడూ అనన్యముగా, అన్యము లేకుండా నిష్కామంగా ఆరాధించే వారికి, అంటే బాబా క్లియర్గా చెప్తున్నారండి, కోరికలతో ఆరాధించడం కాదు. ద్వైత భావం లేని నాతో, బాబాకు ద్వైత భావం లేదుగా, అటువంటి సాయిబాబాతో ప్రత్యక్ష ఏకాత్మత ప్రాప్తిస్తుంది. ప్రత్యక్ష ఏకాత్మత అంటే వారితో ఏకాత్మ భావం లభిస్తుంది. నువ్వు బాబా పడగొట్టమన్నారు కదా గోడ, అది పడిపోతుంది. అప్పుడు తెలుస్తుంది సాయిబాబా నేను, నువ్వు, అందరూ ఒకటే అనే భావం అప్పుడు తెలుస్తుందండి. మాధుర్యం లేకుండా బెల్లము, తరంగాలు లేకుండా సాగరము, తేజస్సు లేకుండా కళ్ళు ఉండవు కదా. అట్లే నేను లేకుండా ఏ అమాయక భక్తుడు ఉండడు. అది వాడిలోనే నా నివాసం, అంతటా ఉన్నానని చెప్తుంటే మళ్ళీ వాళ్ళు వీళ్ళు అంతటా ఉన్నాను, కానీ అక్కడ నీకు ప్రత్యేకంగా కనిపిస్తాను. జనన మరణ ఆవర్తనను తప్పించుకోవాలని నిశ్చయించుకున్నవారు ప్రయత్నపూర్వకంగా ధర్మానుసారంగా ప్రవర్తించాలి. నిశ్చల మనస్సుతో ఉండాలి. కఠినమైన మాటలు త్యజించాలి. ఎవరి మనస్సును మాటలతో నొప్పించరాదు. ఎల్లప్పుడూ పరిశుద్ధ కర్మల యందే నిరతులై ఉండాలి. మనస్సు స్వధర్మంలో ఉంచాలి. మీ మనోబుద్ధులను నాకు సమర్పించి నన్ను ఎల్లప్పుడూ స్మరించండి. ఎందుకు వచ్చిన గోల అసలు? మీ మనోబుద్ధులు నాకు సమర్పించి ఎల్లప్పుడూ స్మరించండి. ఇలా చేస్తే శరీరానికి ఎప్పుడు ఏం జరిగినా ముమ్మాటికి ఏ భయం ఉండదు. శరీరానికి ఎప్పుడప్పుడు పోవాల్సిందే కదా, దానికి ఏది ఏమనే భయమే లేదు నాయనా నీకు. అనన్యంగా నా యందు దృష్టి ఉంచి నా కథలను వర్ణించేవారు, వినేవారు ధన్యులు. ఆనందపడాలి మనందరం. బాబావారు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం అండి తరించడానికి. అనన్యంగా నా యందు దృష్టి ఉంచి, నా యందే దృష్టి ఉంచి నా కథలను వర్ణించేవారు, వినేవారు ఇద్దరూ కూడా తరించిపోతారు నాయన, ధన్యులవుతారు. నా స్మరణ తప్ప అన్య ఆలోచనలేవి లేకుండా ఉంటే చిత్తం పరమాత్మలో లీనమైపోతుంది. నా శరణు పొందు, నా నామాన్ని స్మరించు అని అందరికీ బాబా చెప్పారు. ఎందుకని? నా స్మరణ చెయ్యి, నన్ను స్మరించు, నా శరణు పొందంటే అది సత్య వస్తువు అండి. మనకు తెలియటం లేదు కాబట్టి బాబా గుర్తు చేస్తున్నది, ఒరే నాయన సత్యాన్ని పట్టుకోరా, నన్ను పట్టుకో, నువ్వు తరిస్తావు. దానితో పాటు చూసారా, వెంటనే మా మహానుభావుడు ఇటు అటు, దానితో పాటు నేను ఎవరు అని తెలుసుకోవటానికి శ్రవణ మననను ఆజ్ఞాపించారు. అబ్బా అబ్బా బాబా సాయిబాబా పొరపాటున బండి ఇట్లా అనదండి. కానీ ఎంత నిఖార్సుగా, జాగ్రత్తగా, పదం వెంట పదం సత్యం భాషిస్తున్నదండి సచ్చరిత్రలో. సత్యవస్తువైనటువంటి సాయిబాబాను పట్టుకో, అట్లా ఊరికే కూర్చుంటావేమో. దానితో పాటు నేను ఎవరు అని తెలుసుకో. ఇదేనండి, నేను తెలియకపోతే అసలు ఏం లాభం లేదు. నేను ఎవరని తెలుసుకోవడానికి శ్రవణం చేయి, మననం చేయి అని ఆజ్ఞాపించారు. శ్రవణం మననం చేస్తే నిధిధ్యాసనం అవుతుంది. ఒకరికి భగవన్నామస్మరణ, ఒకరికి భగవల్లీల శ్రవణ, ఒకరికి భగవత్ పూజ, ఇలా విభిన్న ప్రకృతి కలవారికి వేరువేరు సాధనలు చెప్పారు. అది దేన్ని బట్టి మార్చారండి?
విభిన్నమైనటువంటి ప్రకృతి అంటే స్వభావం, విభిన్న స్వభావం కలిగిన వాళ్ళకందరూ కూడా వేరు వేరు సాధనలు చెప్పారు సాయిబాబా. ఒకరికి ఆధ్యాత్మ రామాయణ పఠనం, ఒకరికి జ్ఞానేశ్వరి పునశ్చరణ, మరొకరికి హరివరద పారాయణ, ఇంకొకరికి గురుచరిత్రాధ్యయనం, ఒకరిని తమ పాదాల వద్ద కూర్చుండబెట్టుకుంటే మరొకరిని ఖండోబ మందిరానికి పంపేవారు, ఇంకొకరిని కంఠానికి ప్రేమతో విష్ణు సహస్రనామావళిని కట్టారు, ఒకరికి రామ విజయాన్ని ఉపదేశిస్తే మరొకరికి ధ్యాన నామా మహత్యాన్ని, ఇంకొకరికి ఛాందోగ్యోపనిషత్తు గీతారహస్యాన్ని ఉపదేశించి వీనిలో విశ్వాసం ఉంచి వీనిలో స్వాభావిక మాధుర్యాన్ని శ్రద్ధతో అనుభవించండి అని చెప్పేవారు. దొరకరండి. సాయిబాబా లాంటి మహాత్ముడు దొరకడని మనం చెప్పుకోవటం ఎందుకు? మనకు దొరికారుగా, అదే చాలు, అదే 10,000. మన పంట పండింది, జన్మ ధన్యం అయ్యింది, అందులో ఏం సందేహం లేదు. ఏ విధంగా పులినోట పడ్డవాడు తప్పించుకోవడానికి వీలు లేదో అది నెగటివ్గా, సాయిబాబాని ఆశ్రయించిన వాడు తరించకుండా ఉంటాడా అండి? సాయిబాబాని ఆశ్రయించడం అంటే నమస్కారం చేయడం కాదని ఇప్పుడే చెప్పారు కదా. దానితో పాటు నమస్కారం చేయొద్దని కాదండి, సాయిబాబా నమస్కారం చేయాలి. సాయిబాబాని శరణం ఉండబోతే మనకి దిక్కే ఉందండి, వేరే ప్లేస్ ఎక్కడుంది మనకు అసలు? అది కాదు. ఊరికే నమస్కారం చేస్తూ కూర్చోవటం కాదు, శరణు వేడాలి, సాయిబాబాకి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆ తండ్రి సేవ ఎంత చేసినా తక్కువే, ఎందుకంటే ఆ రుణం తీర్చుకునేది కాదు. దానితో పాటు నేను ఎవరో తెలుసుకోవాలి అని చెప్తూ ఎంత అద్భుతంగా చెప్తున్నారండి. బాబా అలా ఒకరికి మరొకటి బోధ చేసేటువంటి వారు. వారి దీక్షా పద్ధతి అనేక రకాలు, అది అనంతం. ఇది పద్ధతి అని చెప్పడానికి లేదు. ఎందుకనంటే అది మన ప్రకృతి భేదాన్ని బట్టి, మన లక్షణాన్ని బట్టి ఉంటుంది సాయిబాబా ఉపదేశం. అందుకని వాళ్ళెవరికో చేసిన ఉపదేశం మనకి రాదండి, ఎవరి ఉపదేశం వాళ్ళదే. ఒకరికి ప్రత్యక్షంగా దీక్షనిస్తే మరొకరికి దృష్టాంతంలో ఇచ్చేవారు. దృష్టాంతం అంటే ఇక్కడ కళ కూడా అనుకోవచ్చు. వారి ఉపదేశాలు అపూర్వంగా విశేషంగా ఉండేవి. అనేక వర్ణాల భక్తులు పరుగున వారి దర్శనానికి వస్తారు. మద్యపానం. మద్యపానం పైన ప్రీతి ఉన్న వారికి స్వప్నంలోకి వెళ్ళేవారు. వారి వక్షస్థలం పైన కూర్చొని కాళ్ళు చేతులు గుండెను బాగా ఒత్తిపట్టి వారు మరలా మద్యం ముట్టుకోనని ప్రమాణం చేస్తే గాని వారిని విడిచిపెట్టేవారు కాదు. వివాహం జరిగే గృహాలలో జ్యోతిష్యులు హరిహరుల చిత్రాలను వేసినట్లుగా బాబా భక్తుని స్వప్నంలో గోడపైన గురు బ్రహ్మ అనే మంత్రాన్ని వ్రాసేవారు. ఎవరైనా రహస్యంగా ఆసనాలు వేస్తూ హఠయోగ సాధనలు చేస్తుంటే బాబా తమ దివ్యజ్ఞానంతో తెలుసుకుని గురి తప్పని బాణంలా గుర్చుకునేలా బోధించేవారు. అంటే దాని అర్థం ఏంటంటే హఠయోగాన్ని సాయిబాబా ఒప్పుకోల. సాయిబాబా చెప్తున్నది ఆత్మయోగం, సాయిబాబా బోధిస్తున్నది అద్వైత సిద్ధాంతం అండి. అది తెలుసుకోవాలి, లేకపోతే సాయిబాబా ఏం చెప్తున్నారో ఏమిటో మనకు అర్థం కాదు. చివరికి అక్కడ పట్టుకొస్తారు ఈ సాధనలంతా చేయించి. అనేక రకాల సాధనలు చెప్పారుగా, దానిలో ఛాందోగ్యోపనిషత్తుని చెప్పారు. ఎవరో అపరిచితుడిని పట్టుకొని అతనితో ఇంత తిని నిశ్చింతగా కూర్చోలేవా, ఓపిక పట్టి ఉండు అని కబురు పంపారు. ఎందుకు ఊరికే గోల చేస్తున్నావు, గందరగోళం పడిపోతున్నావు, కింద మీద అవుతున్నావు, అంత తిని అంత ఓపిక ప్రశాంతంగా కూర్చో, ఓపిక పట్టు, ఓర్పు వహించు అని కబురు పంపారు. ఒకరితో ప్రత్యక్షంగా మాది చాలా కఠినమైన పద్ధతి, 1-2 సార్లు చెప్పి చూస్తాం, చివరి ప్రయత్నం చాలా కఠినంగా ఉంటుంది. అది విషయం. ఇది సాయిబాబా అండి. సాయిబాబా మాట అంతే. ఒకరితో ప్రత్యక్షంగా మాది కఠినమైన పద్ధతి, 1-2 సార్లు చెప్పి చూస్తాం, చివరి ప్రయత్నం చాలా కఠినంగా ఉంటుంది. 1 సారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, ఎవరైనా మా మాటలను లక్ష్య పెట్టకపోతే కన్న బిడ్డలనైనా సరే 2 ముక్కలుగా చీరి పారేస్తామని చెప్పేవారు సాయిబాబా. శభాష్, అదండి గురువు. ఆ గురువుకి అది లేకపోతే ఎంతసేపు ఊరికే సాయిబాబా దయామయుడు కరుణామయుడు. ఏంటిది? దయామయుడే కరుణామయుడే, చెప్పింది ఆచరించాలి. లేదంటే
ఎవరైనా మా మాటలు లక్ష్య పెట్టకపోతే కన్న బిడ్డలనైనా సరే 2 ముక్కలుగా చీరి పారేస్తామని చెప్పారు సాయిబాబా. సాయిబాబా మహాజ్ఞాని. పామరుణ్ణైన నేను ఆ మహానుభావుని చమత్కారాలను ఎలా వర్ణించగలను? వారు ఒకరికి విరక్తిని, జ్ఞానాన్ని కలగజేస్తారు, ఒకరికి సద్భావన, భక్తిని కలగజేస్తారు, ఒకరికి ప్రపంచ వ్యవహారాల్లో నడుచుకునే పద్ధతిని ప్రశస్తమైన రీతిలో శిక్షణనిస్తారు. ఉదాహరణకు విచిత్రమైన ఒక సంఘటన శ్రోతలకు చెప్తాను. ఒకసారి మిట్ట మధ్యాహ్నం బాబా మనసుకు ఏం తోచిందో తెలియదు కానీ వారు అకస్మాత్తుగా రాధాకృష్ణ మా ఇంటి పక్కకు వచ్చారు. వారి వెంట కొందరు భక్తులు ఉన్నారు. అప్పుడు బాబా వెళ్ళి నిచ్చెన పట్టుకురండి అని అనగానే వెంటనే ఒకరు వెళ్ళి నిచ్చెనను తెచ్చిపెట్టారు. దానిని బాబా ఆ ఇంటి పైకి వేయించారు. స్వయంగా కప్పు పైకి ఎక్కారు. మనస్సులో వారి ఉద్దేశం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఉన్నట్టుండి నిచ్చెన తీసుకొచ్చి నిచ్చెనేసి రాధాకృష్ణ మా ఇంటి పైకి ఎక్కారు. వామన్ గోన్కర్ని ఇంటి కప్పుకు నిచ్చెన వేయించి తాము స్వయంగా చరచర ఇంటి కప్పు పైకి ఎక్కారు. అక్కడి నుండి ఆ ఇంటికి ఆనుకున్న రాధాకృష్ణ మా ఇంటి కప్పును దాటుతూ వెళ్ళారు. అదేం చమత్కారమో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు రాధాకృష్ణమాయి తీవ్రమైనటువంటి చలిజ్వరంతో అనారోగ్యంతో ఉంది పాపం. బాబా కూడా 2 వ్యక్తుల ఆసరా పట్టుకుంటేనే నడవగలిగేవారు. అంటే వారు కూడా బాగా బలహీనంగా ఉన్నారు. అప్పుడు వారు బలహీనం కాదండి, బాబా వారి శరీరం బలహీనంగా ఉందని చెప్పాలి. అంత బలహీనంగా ఉండగా అంతటి శక్తి వారికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి బలహీనం, ఎవరికి శక్తి స్వరూపమైన సాయిబాబా బలహీనం ఏంటండి. వెంటనే ఇంటి కప్పుకు 2వ వైపు అదే నిచ్చెన వేయించుకొని కిందకి దిగి వచ్చారు. నేలపై కాలు మోపగానే ఆలస్యం చేయకుండా వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి 2 రూపాయలు ఇచ్చారు. నిచ్చెనను 2 వైపులా వేయటం ఏమంత కష్టమైన పని? ఆ శ్రమకు ఫలితంగా బాబా అంత డబ్బు ఇచ్చి రుణం తీర్చుకున్నారు. నిచ్చెన తెచ్చిన వారికి మరి 2 రూపాయలు అంటే చాలా ఎక్కువ కదండి ఆ రోజుల్లో. నిచ్చెన తెచ్చిన వారికి బాబా అంత డబ్బు ఎందుకు ఇచ్చారు అని కుతూహలంతో వారిని అడగాలనుకున్నారు. ఒక వ్యక్తి ధైర్యంతో వారిని ప్రశ్నించగా బాబా, ఎవరి శ్రమ భారాన్నైనా ఉచితంగా లవలేశమైనా తీసుకోకూడదు, ఎవరి శ్రమను తీసుకోవద్దు. ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు, కానీ ఎవరి శ్రమను ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు, అంటే ఎవరినైనా పని వాడుకోవచ్చు, కానీ వారి శ్రమను ఉచితంగా తీసుకోరాదు అని ఒక నియమాన్ని పాటించాలి అని బాబా ప్రత్యుత్తరం ఇచ్చారు. ఎంత అద్భుతం అండి. మహాత్ముల భాషణం అంతా ఒకటేనండి. బాబా ఉద్దేశాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? వారి విషయాలు వారికే అర్థమవుతాయి. సత్పురుషుల అంతరంగం అత్యంత గూఢంగా ఉంటుంది. వారి నోటి నుండి వెలువడిన మాటలే మనకు ఆధారం. వారి ఉపదేశాలను అనుసరించి ప్రవర్తిస్తే ప్రపంచ వ్యవహారాలు చక్కగా సుఖంగా సాగిపోతాయి. తర్వాత అధ్యాయంలో ఇంతకంటే మధుర రసభరితం అమాయకురాలైనటువంటి ఒక పనిపిల్ల వేదాంతంలోని గూఢమైనటువంటి చిక్కును విడదీస్తుంది. హరిదాసు అయిన దాసగను జనులకు ఉపకారం చేయాలని ఈశావాస్యోపనిషత్తును మరాఠీ భాషలోకి అనువదించాలని నడుంగట్టాడు. సాయిబాబా అనుగ్రహంతో గ్రంథరచన అయింది. కానీ ఏవో కొన్ని గూఢార్థాలు తెలియక అతని మనసుకు సందేహం కలిగింది. మరి ఆ సమస్యను బాబా ఎలా పరిష్కరించారు? బాబా షిరిడీలోనే కూర్చొని దాసుగనుతో నీవు విల్లేపార్లకు తిరిగి వెళ్ళినప్పుడు కాకా దీక్షిత్ ఇంట్లో పనిచేసే పిల్ల నీ సందేహాలు తీరుస్తుంది అని చెప్పారు. ఈశావాస్యమనే కమలాల సరోవరంలో వాగ్దేవి అనే భ్రమరం ఝుంకారం చేస్తూ తిరుగుతుంటే చతురులైనటువంటి శ్రోతలు ఆ ఆనందాన్ని అనుభవించండి. తర్వాతి అధ్యాయంలో ఈ కథను చెప్పించేవారు సాయి దయామయులు. సావకాశంగా శ్రవణం చేస్తే శ్రోతలకు శుభం కలుగుతుంది. హేమాడ్ సాయికి మరియు సర్వజీవుల్లోని భగవంతునికి శరణు వేడుతూ శ్రోతలను సావధానంగా వినాలని వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మదనుగ్రహమును 19వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.